శ్రీ మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఏమండి, ఈరోజు పువ్వులతో మీ ముందుకు వచ్చానండి. ఏంటి అని అడుగుతున్నారా? అవునండి, ఈ పువ్వులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా, కానీ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. దీంట్లో తేడా ఏంటి కనుక్కోండి, చూద్దాం. దీంట్లో తేడా నేను చెప్తాను ఏంటో. ఇదేమో నిజమైన పువ్వండి. ఇది సత్యము, క్రియాశక్తి గలది, నిజమైన పువ్వు. ఎంత అందంగా ఉంది చూసారా? ఈ పువ్వు కూడా అలాగే ఉంది, కానీ ఇది ప్లాస్టిక్ పువ్వులు, జడశక్తి. దీనికి ఎటువంటి మార్పు చెందదు, ఇలాగే ఉంటుంది. సరే, అయితే ఏంటండి అంటారేమో. చెప్తానండి, వివరిస్తాను. ఈ పువ్వు నిజమైన పువ్వు, సత్యమైనదండి. అది చెట్టులో ఇలా మొగ్గలాగా ఏర్పడి ఆ తర్వాత పువ్వులాగా వికసించి ప్రకృతికి సువాసన అందిస్తుంది, ప్రకృతికి అందాన్ని ఇస్తుంది, మనకు కూడాలండి. ఇంకా తుమ్మెదలకి ఆహారార్థం మకరందాన్ని ఇస్తుంది. అంతేకాదు, పెళ్ళిళ్ళలోనూ పేరెంటల్లోనూ పూలమాలగాను ఉపయోగపడుతుంది, స్వామి పూజకి పనికి వస్తుంది. ఇంకా ఇలా స్వామి పూజకి పనికి వస్తుంది. ఇంకా మళ్ళీ ఇది ఎండిపోయిన తర్వాత, ఈ పువ్వు ఎండిపోయిన తర్వాత పిందై కాయై మళ్ళీ పండు అవుతుంది. మళ్ళీ ఆ రకంగా మనకు ఉపయోగపడుతుంది. ఆ పండులో నుంచి విత్తనం మనకి మళ్ళీ వచ్చి మళ్ళీ భూమిలో నాటబడి మళ్ళీ పెద్ద చెట్టు అవుతుంది. మళ్ళీ యథావిధిగా పువ్వులు, పండ్లు, కాయలు ఏర్పడుతూ ఉంటుంది. ఎంత మార్పు చెందుతూ ఎంత ఉపయోగకరంగా ఉంది చూడండి. మళ్ళీ ఇది చక్కగా భూమిలో కలిసిపోతుంది కూడా. అదే ఈ ప్లాస్టిక్ పువ్వులు చూడడానికి అందంగా ఉంటుంది, కానీ ప్రకృతికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? కనీసం పూజకు కూడా పనికిరాదండి. ఇది పూజకి కూడా పనికిరాదు, ఇది దేనికి పనికిరాదు. అందంగా కనిపిస్తూ ఉంటుంది, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మళ్ళీ ఇది ప్రకృతి హానికరం, భూమిలో కలిసిపోదు, దీనివల్ల నష్టమే జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, మన జీవితం కూడా ఈ నిజమైన శక్తి స్వరూపిణిలాగా మనము చక్కగా క్రియాశక్తిగా మన జీవితాన్ని సార్థకత్వం చేసుకోవాలి. ఈ పువ్వులో ఎలా సువాసనగా ఉంటుందో మనం మంచి గుణాలతో సువాసన తోటి వారికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి, మనం ఉపయోగించుకోవాలి. మన జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలి, వృద్ధి చెందాలి. చివరాకర మనం ఆ స్వామి సేవలో పూజించబడాలి. ఆ స్వామి పాదాల చెంత పువ్వులాగా ఆయన పాదాల చెంత మనం చేరాలి. అది జీవితం అండి. అలా జడంలాగా ఏమీ అందంగా కనిపిస్తూ ఎటువంటి చలనం లేకుండా, మనలో మార్పు లేకుండా ఈ ప్లాస్టిక్ పూల్లాగా హానికరం కాకూడదు ప్రపంచానికి. ఈ ప్రపంచానికి మనం వచ్చినందుకు, ఈ జన్మ ఎత్తినందుకు మనము చక్కగా ఉపయోగించుకోవాలండి. అప్పుడే మన జీవితం ఉన్నతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటాము, ఇతరులకు ఉపయోగపడతాము. సరేనా? ఒక్కసారి ఆలోచించి చూడండి. ఈ పువ్వులాగా ఉందామా నిజమైన పువ్వులాగా, లేకపోతే ఈ ప్లాస్టిక్ పువ్వులాగా అందంగా ఉంటూ ఏ ఉపయోగం లేకుండా మన జీవితాన్ని చాలిద్దామా? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. డైరెక్ట్ మెసేజ్ ద్వారా మీ అభిప్రాయం తెలుపుతారనుకుంటున్నాను. ఉంటాను. ఈ మీనా, మీ మీనా.